వాహనాలు పురుషులే కాదు మేము కూడా నడుపుతామని అంటున్నారు పెద్దపల్లికి చెందిన కుమారి అనే మహిళ. పెద్ద వాహనాల నుంచి చిన్న వాహనాల వరకు నడపడంలో ఆమె ప్రావీణ్యాన్ని సంపాదిస్తున్నారు. వాహనాలు నడుపుతూనే కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. మరిన్ని వివరాలు చూద్దాం. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ఆకాశంలో సగంలా కుటుంబ పోషణలో కూడా తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు స్వయం ఉపాధిని సృష్టించుకుంటున్నారు. పని చిన్నదా పెద్దదా అని తేడా లేదు. కుటుంబం కోసం కష్టించి పనిచేయడానికి ముందడుగు వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం సమీపంలోని 8వ కాలనీకి చెందిన మహిళ కుమారి ఆటో నడుపుతూ కుటుంబానికి ఆసరగా నిలుస్తున్నారు. 18 ఏళ్లుగా ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. కుమారి 18 ఏళ్ల క్రితం లోన్ ద్వారా ఆటో కొనుగోలు చేశారు. ఆమె భర్త కూడా ఆటో డ్రైవర్. దీంతో భర్త సాయంతో ఆటో నడపడం నేర్చుకున్నారు. అప్పటినుంచి సొంతంగా ఆటో నడుపుకుంటున్నారు. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మంతని ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి దుద్దెళ్ల శ్రీధర్బాబు తనకు లోన్ ద్వారా ఆటో ఇప్పించారని కుమారి తెలిపారు. ప్రస్తుతం రుణం పూర్తిగా చెల్లించామని, వచ్చిన డబ్బును పిల్లల చదువులు ఇతర ఖర్చులకు వినియోగిస్తున్నామని కుమారి తెలిపారు. తన పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటారని కుమారి చెప్తున్నారు. అదే మహిళా దినోత్సవం రోజు నాకు చెక్ ఇచ్చారు. ఆటో తీసుకున్నాను. శ్రీధరబాబు ఇచ్చారు. వాళ్ళ సాయంతోనే ఇప్పుడు 18 సంవత్సరాలుగా నేను ఆటో నడుపుతున్నాను. పెద్దపల్లికి నడిపినాను. ఈ ఈ ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్ అని కాదు, ఏ పని అయినా కూడా మహిళలు ముందుకొచ్చి చేసుకోగల శక్తి మనకు ఉన్నది. దేనికి భయపడే అవసరం లేదు. ఎలాంటి విషయంలో కూడా మన పని మనం చేసుకుంటాను. మనం ఏ పని అయినా చేసుకోవడానికి సిద్ధంగా బయటకు వస్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పటికైనా మహిళలు ఇంటికే పరిమితం కాకుండా ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని కుమారి చెబుతున్నారు. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్న కుమారి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.